అసలు ఈ ఇంట్లో నీదంటూ ఏదీ లేదు. ఎందుకంటే నీకు ఇంట్లో ఉండడానికి కేవలం అనుమతి ఇవ్వడం జరిగింది, హక్కు కాదు. అసలు నీకు నా మీద, నా ఇంటి మీద ఎలాంటి హక్కు లేదు. అప్పుడు నేను ప్రతి క్షణం నీకు నా ద్వేషాన్ని చూపిస్తూనే ఉంటాను. ఇక ఈసారి నేను నీకు ఎంతటి బాధను కలిగిస్తానంటే నువ్వు ఆ బాధలో ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోతావు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ మనుషులకి వాళ్ళ బంధాలకి ఎటువంటి విలువ లేదు. ఇక్కడ మనుషుల కంటే వాళ్ళ ఈగోలకే విలువ ఎక్కువ. ఏదైనా సరే ఎవరో చెప్తే నమ్ముతారు, ఎదుటి వాళ్ళు చెప్పిందే నిజమని అనుకుంటారు. అలాగే ఇక్కడ తీసుకునే నిర్ణయాల వల్ల అమాయకులకు మాత్రమే శిక్ష పడుతుంది. ఆ దేవుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడు? ఇక్కడ మనుషులతో బంధం ఏర్పరచుకోవడం కాదు కదా, బ్రతకడమే కష్టంగా మారిపోయింది. ఒకవేళ ఈయన లేవగానే చేతికి నా దుపట్టా ఉండడం చూశారంటే అప్పుడు నా మీద చాలా కోప్పడతారు. నా మొహం చూడ్డం కంటే దుపట్టా చూడ్డమే మంచిది. కనీసం కోపమైనా తక్కువగా ఉంటుంది. కళ్ళజోడు, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు నన్ను. అరే ఏంటిది? కళ్ళజోడులాగా దాని వస్తువులు కూడా నన్ను వదలట్లేదు. తనని ఇగ్నోర్ చేయడమే మంచిది. నా ముందుకు రాకపోతే అప్పుడు నాకు కోపం కూడా రాకుండా ఉంటుంది. ఓ నో!